యోగేశ్వర్ రెడ్డి గారు నమస్కారం అండి. మీ కాలనీ పార్కు హైదరాబాద్ నగరంలో 7 థీమ్ పార్కుల్లో ఇది మొట్టమొదటిగా ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ డిజైను ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చాలా చక్కగా ఉన్నాయి. అయితే రాబోయే రోజులలో ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ కాలనీలో ప్రభుత్వ తరఫుకెళ్ళి గత 2 సంవత్సరాల నుంచి అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా రోజుకి ఏదో ఒక యాక్టివిటీ, ఏదో ఒక కార్యక్రమం డెవలప్మెంట్లో ముందుకు తీసుకొని పోతున్నాం. దాంట్లో భాగంగానే ఈ థీమ్ పార్క్ను కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి ఒక వాచ్మెన్ ఉన్నాడు. ఇది కూడా ఇంకా పూర్తి స్థాయిలో అధికారికంగా ఓపెన్ చేయలేదు. ఇంకా కొన్ని కార్యక్రమాలు దీంట్లో కూడా చేసేది ఉంది. దాంతోపాటు ఈ కాలనీకి మాకు ఇంతవరకు కమ్యూనిటీ బిల్డింగ్ లేదు, అసోసియేషన్ ఏర్పాటు మీటింగ్లు పెట్టుకోవడానికి, చిల్డ్రన్స్ పార్క్ లేదు, ఓపెన్ జిమ్ లేదు. ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఇంకా ఈ కాలనీలో ఏర్పాటు చేసుకోవడానికి మేము ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినాం. ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి ఇంత పెద్ద కాలనీ కూడా లేఅవుట్ 130 ప్లాట్లు ఉన్నటువంటి ఈ కాలనీలో కూడా ఇంకా కొన్ని ఫెసిలిటీస్ కావాలి కాబట్టి వాళ్ళందరికీ విన్నవించడం జరిగింది. ప్రభుత్వాలు కూడా సానుకూలంగా మా మీద మంచి అభిప్రాయంతో మీకు కావాల్సిన కార్యక్రమాలు చేస్తామని చెప్పి ప్రభుత్వం కూడా మాట ఇచ్చింది. అందుగురించి చెప్పి మేము ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి మా కాలనీతో పాటు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇంకా సమస్యలకు కూడా మేము మా కాలనీకి వస్తే ఇలాంటిది ఆదర్శంగా మా కాలనీలో ఉండాలని చెప్పే విధంగా మేమందరం కూడా ఒక మాట మీద యూనిటీగా ఉండి మా కాలనీలో పెద్ద మనుషులు కానీ, అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు కానీ, ఇప్పుడు ఉన్నటువంటి అసోసియేషన్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి, కాలనీ కుటుంబ సభ్యులందరి సహాయ సహకారాలతోటి ఈ కాలనీని ఇంకా ముందుకు తీసుకుపోవాలని చెప్పే ఆలోచనతో ఈరోజు ఇక్కడ మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీంట్లో మా కాలనీ కుటుంబ సభ్యులు కూడా కొన్ని సలహాలు సూచనలు ఇచ్చారు. వాళ్ళ సలహాల సూచనలను కూడా మేము పరిగణలోకి తీసుకొని ఎంతవరకు సాధ్యమైందో అంతవరకు కూడా పరిష్కరించుకోవాలని చెప్పి ఆలోచనతో ముందుకు పోవాలని ప్రయత్నం చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి పార్క్ అభివృద్ధి గురించి, మరి సంక్షేమం గురించి ఎలాంటి సహకారం మీకు లభించింది? ఈ కాలనీకి సంబంధించి మేమందరం కూడా ఒకటే మాట మీద ఉన్నాం కాబట్టి రాజకీయాలకు చాలా దూరంగా వండుకుంటూ మా కాలనీ కుటుంబ సభ్యులు ఎవ్వరు కూడా ఈ కాలనీకి మా పార్టీ ఇది అని చెప్పి ఎక్కడ కూడా విభేదాలు లేకుండా అందరం ఒకే మాట మీద ఉండి అసోసియేషన్ ఏది చెప్పితే అదే నడవాలని చెప్పి ఈ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయినా కానీ ఈ 2 సంవత్సరాల మధ్య కాలంలో జరిగినటువంటి ఈ ఎన్నికల్లో కానీ చర్చలో భాగంగా మా కాలనీ వాళ్ళు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ పార్టీలకు మద్దతు ఇవ్వకుండా అందరం ఒకటే మాట మీద వండుకుంటూ మేము ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం కాబట్టి ప్రభుత్వం మా ఎంత సానుకూలంగా ఉన్నది. మాకు అందుబాటులో ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి మంత్రి, గౌరవ పెద్దలు, ఐటీ శాఖ మంత్రులు శ్రీ దుద్దిల శ్రీధర్ బాబు గారి సహాయ సహకారాలతోటి ఈ పార్కును పూర్తి చేసుకున్నాము. సేమ్ టైం కమ్యూనిటీ బిల్డింగ్ కూడా తాను ఇచ్చినటువంటి సహాయ సహకారాలతోటి కమ్యూనిటీ బిల్డింగ్ చేసుకుంటున్నాము. రేపు రాబోయే కాలంలో కూడా చిల్డ్రన్స్ పార్క్ కానీ, ఓపెన్ జిమ్ కానీ, ఇంకా ఇట్లాంటి కార్యక్రమాలు కూడా పెద్దల దృష్టికి, శ్రీధర్ బాబు గారి దృష్టికి తీసుకపోతే తాను సానుకూలంగా చెప్పాడు. మీకు ఏది కావాలన్నా చేసుకోండి అని చెప్పి సంబంధిత అధికారులకు ఆయన మాట ఇచ్చి చెప్పిండు. కాబట్టి మాకు ఆయన ఆధ్వర్యంలో అభివృద్ధి జరుగుద్దని చెప్పి నమ్మకము, విశ్వాసం ఉన్నది. అందుగురించి అని చెప్పి ప్రభుత్వంలో నిధులు ఉన్నా లేకున్నా మా కాలనీకి నిధులు వస్తాయని చెప్పి మాకు నమ్మకం శ్రీధర్ బాబు మీద ఉన్నది కాబట్టి ఆయన ఇస్తాడనే ఆలోచన మాకున్నది. ధన్యవాదాలండి యోగేశ్వర్ రెడ్డి గారు. థ్యాంక్ యూ. జాయింట్ సెక్రటరీగా మాట్లాడి నేనే మాట్లాడండి. రేపు మాట్లాడతామా? ఎవరికైనా ఇబ్బందులు ఉంటే నేను గురించి వీళ్ళకి సహాయపడతాను అందుబాటులో ఉంటామని సమయం ఉన్నప్పుడు పిల్లలకి అందరం రాలే సమయం ఉన్నప్పుడు కంపల్సరిగా
నా టైం ఇచ్చేస్తాను చెప్తున్నా. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ఇలా 2 భాగాలు ఉంటాయి. ఒక ప్రెసిడెంట్, ఒక జనరల్ సెక్రటరీ ఎంత ముఖ్యమో డెవలప్మెంట్కు ఈ కల్చరల్ ప్రోగ్రామ్ వెంకటరమణారెడ్డి ఇంటి పేరు ఆయన శ్రీలక్ష్మి ఇంకోరు మన సరితన అంజి మేము డెవలప్మెంట్ గురించి మనం అడగాలి, కల్చరల్ గురించి అందరికీ ధన్యవాదాలు. సాగర్ మాట్లాడుతున్నాను.